నరేంద్ర మోడీ పీఎం, నితీష్ కుమార్ సీఎం, ఇందులో మార్పు ఉండదు అంటూ బీహార్ గడ్డ మీద అమిత్ షా చెప్పిన డైలాగ్ ఇండియన్ పాలిటిక్స్లో రీసౌండ్లో వినిపిస్తుంది. ఇప్పుడు అసలు బీహార్లో నితీష్ కుమార్నే సీఎం అభ్యర్థిగా బీజేపీ ఎందుకు చెబుతోంది? వయసు మీద పడిన పాలనపై విమర్శలు, జనంలో వ్యతిరేకత, స్కామ్ల ఆరోపణలు ఉన్న నితీష్నే పోస్టర్ బాయ్గా బీజేపీ ఎందుకు చూపిస్తోంది? ఇండియా పొలిటికల్ అటెన్షన్ అంతా ఇప్పుడు బీహార్ వైపే ఉంది. ఈసారైనా అక్కడ సర్కార్ మారుతుందా? నితీష్ కుమార్ ప్రభుత్వానికే ప్రజలు మళ్లీ పట్టం కడతారా అనే సస్పెన్స్ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ లెవెల్ లీడర్లు బీహార్ గడ్డ మీద చేసే కామెంట్లు అక్కడి రాజకీయం కొత్త టర్న్ తీసుకునేలా చేస్తాయి. ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా అలాంటివే. రాజకీయాల్లో ఖాళీ సీట్లు లేవని, నరేంద్ర మోదీ పీఎంగా, నితీష్ కుమార్ సీఎంగా కొనసాగుతారని అమిత్ చేసిన స్టేట్మెంట్ బీహార్ సహా మిగతా స్టేట్స్ లోనూ డిబేట్ కు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేయాలని ఓటర్లను కోరారు అమిత్ షా. दोनों को मैं कह देता हूं, सीएम या पीएम कोई भी सीट खाली नहीं है. यहां नीतीश कुमार जी है, वहां मोदी जी. आपके लिए सीटें खाली नहीं है. ఇప్పుడు నడుస్తోన్న చర్చంతా ఒకటే. అసలు నితీషే సీఎం అభ్యర్థి అని బీజేపీ ఎందుకు చెప్తోంది? ఆయనకు వయసు మీద పడింది. నితీష్ సుదీర్ఘ పాలనపై ఎన్నో విమర్శలున్నాయి. జనంలో వ్యతిరేకతతో పాటు ఆయన హయాంలో స్కామ్లు జరిగాయనే ఆరోపణలున్నాయి. అయినా సరే నితీష్ కుమార్ నే బీజేపీ నెక్స్ట్ సీఎం గా ప్రొజెక్ట్ చేస్తోంది. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇది ఎన్డీఏ కూటమికి అనివార్యమైన రాజకీయ అవసరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నితీష్ కుమార్ కు ఉన్న అతిపెద్ద బలం ఈబీసీ ఓటు బ్యాంక్. అత్యంత వెనుకబడిన తరగతులు, మహాదళితుల మద్దతు ఆయనకు పుష్కలంగా ఉంది. ఈ వర్గాలే బీహార్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నాయి. బీజేపీ తన సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు నితీష్ ద్వారా ఈ కీలకమైన ఈబీసీ ఓట్లను తమ వైపు ఆకర్షించాలని చూస్తోంది. అందువల్ల నితీష్ కుమార్ నాయకత్వాన్ని గనుక తిరస్కరిస్తే ఆయన మరోసారి కూటమి మారుతారేమోనన్న ఆందోళన బీజేపీ నాయకత్వంలో కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో 2 సార్లు నితీష్ బీజేపీని వీడారు. కూటమి విచ్ఛిన్నం కాకుండా స్థిరంగా ఉంచేందుకు నితీషే నెక్స్ట్ సీఎం అని, ఆయన తరువాతే తామని చెప్పటం తప్పనిసరవుతోంది. మరోవైపు నితీష్ కుమార్ ని బీహార్ ప్రజలు ఇప్పటికీ లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలోని జంగిల్ రాజ్ కు పూర్తి విరుద్ధంగా చూస్తారు. దాదాపు 2 దశాబ్దాలుగా బీహార్ కు పాలన స్థిరత్వాన్ని ఇచ్చింది నితీష్ నాయకత్వమే. ప్రతిపక్ష మహాగఠబంధన్ యువ నాయకుడు తేజస్వి యాదవ్ ను సీఎం అభ్యర్థిగా బరిలో నిలిపినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా అనుభవజ్ఞుడైన, అవినీతి మరకలు లేని నితీష్ ని నిలబెట్టడం బీజేపీకి సులభమవుతుంది. పాలన స్థిరత్వం వర్సెస్ అరాచకత్వం అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి నితీష్ కంపల్సరీ అవుతారనే చర్చ జరుగుతోంది. కానీ ఇక్కడంతా ఒప్పుకోవాల్సిన నిజమేంటంటే నితీష్ కుమార్ కు వయసు మీద పడింది. ఆయన పాలనపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. జనంలోనూ జేడీయూ హయాంపై వ్యతిరేకత ఉన్న విషయం వాస్తవమే. అయితే ఈ వ్యతిరేకతను బీజేపీ తనపై పడకుండా చూసుకునేందుకే నితీష్ ని ముందుంచుతోందనే వాదన వినిపిస్తోంది. నితీషే సీఎం అభ్యర్థిగా ఉంటే రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు ఆయన మీదకు, ఆయన పార్టీ జేడీయూ మీదకు ఎక్కువ పెడతారు. దీని ద్వారా బీజేపీ కొంత రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది. పైగా ఈ వ్యతిరేకతను అధిగమించేందుకు బీజేపీ తరచుగా డబుల్ ఇంజిన్ సర్కార్ స్లోగన్ ని హైలైట్ చేస్తూ వస్తోంది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, నితీష్ నాయకత్వంలోని బీహార్ పాలనను కలిపి డబుల్ ఇంజిన్ సర్కార్ చేపట్టిన ప్రోగ్రెస్ గా ప్రచారం చేస్తోంది. దాంతో నితీష్ పై వ్యతిరేకత ఉన్న మోదీ ఇమేజ్ తో దాన్ని అధిగమించాలని చూస్తోంది. బీహార్లో సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ని బీజేపీ ప్రొజెక్ట్ చేయడం వెనుక రాజకీయం ఏంటి? ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీనా, లేక సామాజిక సమీకరణాలని ప్రభావితం చేసే ఆలోచన, లేక నితీష్కి ఉన్న గుడ్ గవర్నెన్స్ ఇమేజా? అసలు నితీష్ నుంచి బీజేపీ ఆశిస్తుంది ఏంటి?
కొన్ని రోజుల కిందటి వరకు బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా ఎన్నికలు నితీష్ నాయకత్వంలో జరుగుతున్నాయి. సీఎంని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని ద్వంద్వ వైఖరిని అవలంబించింది. కూటమి భారీ మెజార్టీ సాధించి బీజేపీకి అత్యధిక సీట్లొస్తే ఎన్నికల తర్వాత బీజేపీ తమ సొంత నాయకుణ్ణి సీఎం చేయాలని ఆలోచనతో ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు బీజేపీ స్వరం మారింది. నితీష్ కుమార్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా కూటమిలో చీలిక రాకుండా ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి పెట్టింది. పైగా బీహార్లో నితీష్ కుమార్ కు మంచి పాలన అందించిన నాయకుడిగా సుశాసన్ బాబు అనే ఇమేజ్ ఉంది. నితీష్ పాలనలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని, ఎంతో కొంత అభివృద్ధి జరిగిందనే నమ్మకం ప్రజల్లో ఉంది. కానీ ఈ ఇమేజ్ ఇప్పుడు అంత స్ట్రాంగ్ గా లేదనే చర్చ జరుగుతోంది. దాదాపు 20 ఏళ్ల పాటు నితీష్ కుమార్ సీఎంగా కొనసాగటం వల్ల ప్రజల్లో సహజంగానే కొంత పాలనపై వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పుడు బీహార్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్ల ప్రత్యర్థి పార్టీల విమర్శలకు దీటుగా నితీష్ నాయకత్వాన్ని ముందుంచటమే బెటర్ అని బీజేపీ భావించి ఉండొచ్చంటున్నారు. గతంలో నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి మంచి ఫలితాలొచ్చాయి. కూటమి విజయం కోసం ప్రధానంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటుని నితీష్ వైపు మళ్లించే వ్యూహం కూడా అయ్యుండొచ్చన్న చర్చ జరుగుతోంది. అయితే కొన్ని వర్గాలు నితీష్ పై వస్తున్న సహజ వ్యతిరేకతను, వయసు మీద పడటం లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తరువాత ఫలితాలను బట్టి సీఎంను ఖరారు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమిని సమిష్టిగా ముందుకు నడిపించడంలో నితీష్ కుమారే కీలకంగా ఉన్నారు. సింపుల్ గా చెప్పాలంటే నితీష్ కుమార్ పర్సనల్ ఇమేజ్ బలహీనపడిన బీహార్లోని కీలకమైన ఓటు బ్యాంకుని నిలుపుకునేందుకు రాజకీయ స్థిరత్వం కోసం బీజేపీకి ఆయన తప్పనిసరిగా కావాలి. ఇక బీహార్లో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, వలసలు కొనసాగటం లాంటి సమస్యల వల్ల యువ ఓటర్లు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. యువ నాయకుడు తేజస్వి యాదవ్ భారీగా ఉద్యోగాలు, మార్పును తెస్తాననే హామీలు వారిపై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు నితీష్ కుమార్ తరచుగా కూటములను మార్చడం వల్ల ప్రతిపక్షాలు ఆయన్ని పల్టూరామని విమర్శిస్తున్నాయి. ఇది ఆయన విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇప్పుడు నితీషే సీఎంగా ఉంటారనే అమిత్ షా ప్రకటన కూడా కూటమిలో అంతర్గత అనిశ్చితి రేకెత్తించే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చిరాగ్ పాస్వాన్ కు చెందిన ఎల్జేపీ పార్టీ బలం పెరిగింది. నితీష్, చిరాగ్ మధ్య పాత వైరుధ్యాలు కూటమి సమన్వయాన్ని దెబ్బతీయొచ్చనే చర్చ జరుగుతోంది. మరోవైపు బీహార్లో యాదవులు, ముస్లింలు, ఆర్జేడీ, కాంగ్రెస్ ఉన్న కూటమికి మద్దతుగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బీహార్ను గెలవాలంటే ఆ రెండూ కాకుండా బలమైన ఓటు బ్యాంకు కావాలి. నితీష్ కుమార్ తన పాలన ద్వారా ఈబీసీలు, మహిళా ఓటర్ల మద్దతును కూడగట్టుకున్నారు. ఈ ఓటు బ్యాంకు బీజేపీకి లేదు. బీహార్లో విజయం సాధించాలంటే ఎన్డీఏ కూటమికి ఈ రెండు వర్గాల ఓట్లు చాలా కీలకం. అందువల్ల కూటమి ఐక్యతను ప్రదర్శించేందుకు నితీష్ నాయకత్వాన్ని బలపరుస్తోంది బీజేపీ. అమిత్ షా స్టేట్మెంట్ తో ఈ సందేశం బీహార్ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అంతేకాదు మహాగఠబంధన్ నితీష్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందనే విమర్శల్ని తిప్పికొట్టేందుకు కూడా ఈ ప్రకటన పనిచేస్తుందని బీజేపీ భావించి ఉండొచ్చు. మరి ముఖ్యంగా తేజస్వి యాదవ్ మార్పు నినాదంతో ప్రచారం చేస్తున్నారు. అందువల్ల అతన్ని ఎదుర్కొనేందుకు పరిపాలనలో అనుభవం ఉన్న నితీష్ కుమార్ కంటే బెటర్ ఫేస్ ఎన్డీఏకు మరొకటి లేదు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గనుక ఎక్కువ సీట్లొస్తే నితీష్ ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి అధికారాన్ని, కూటమిపై పట్టును కొనసాగించవచ్చుననే ఆలోచన కూడా బీజేపీ ఉండొచ్చు. మొత్తంగా నితీష్ కుమార్ ఓటు బ్యాంకుని ఉపయోగించుకుని ఎన్నికల్లో విజయం సాధించడం, తరువాత కూటమిలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవటం కోసమే బీజేపీ నితీష్ కుమార్ ని సీఎంగా ప్రొజెక్ట్ చేస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది.